వెల్కమ్ టు ఎంజెక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుండి మనం తెలుగులో సిసిప్ 3.1 వెల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్ అనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కూడా తెలుగులో నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అనేది నేను చెప్తాను ఫస్ట్. ఎందుకంటే నేను సిసిప్ 3.1 అనేది రీసెంట్గానే చేశాను. అయితే దానికోసం నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను, అంటే వెతకడం జరిగింది. కానీ నాకైతే తెలుగులో అనేది అది ఎక్కడ దొరకలేదు. ఓన్లీ హిందీ, ఇంగ్లీష్, తమిళ్, వేరే లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. తెలుగులో అయితే లేదు. అయితే తెలుగులో చేస్తే మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు నుండి మనం తెలుగులో దాని గురించి బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు మనకి ఎగ్జామ్ పాస్ అయ్యేటట్టు చేసే బాధ్యత నాదనమాట. ఓకే, ఎగ్జామ్ పాస్ అయ్యేటట్టు ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సిసిప్ గురించి 3.1 గురించి మొత్తం అన్నీ కూడా చెప్తాను. ఓకే, అదేవిధంగా ఇది నా యూట్యూబ్ ఛానల్ అండి. దీంట్లో ఇప్పటివరకు నేను సిసిప్ గురించి ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు వరకు నేను చెప్పింది అంతా కూడా టెక్ల గురించి చెప్పాను. అదేవిధంగా షార్ట్స్ అనేవి చిన్న మిషనరీస్ గురించి పెట్టడం జరిగింది. ఓకే, ఈ రోజు నుండి మనం సిసిప్ 3.1 అనేది నేర్చుకుందాం వేర్స్. ఓకే వేర్స్ మనం ఈ రోజు నుండి సిసిప్ 3.1 అనేది వెల్డింగ్ ఇన్స్పెక్టర్ క్లాసెస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకే, ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ క్లాస్ అండి. ఈరోజు చూసుకుంటే మనకి ఇది ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే, దీంట్లో ఫస్ట్ క్లాస్ కంటెంట్స్ చూసుకుందాం. ఓకే, క్లాస్ కంటెంట్స్ చూసుకుంటే వాట్ ఈజ్ సిసిప్ నేర్చుకుందాం. అదేవిధంగా లెవెల్స్ ఆఫ్ సర్టిఫికేషన్, అసలు సిసిప్కి లెవెల్స్ అంటే ఎన్ని లెవెల్స్ ఉంటాయి అనేది కూడా నేర్చుకుందాం. అదేవిధంగా వాట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎగ్జామ్, అంటే ఒక ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి ఏ డాక్యుమెంట్స్ అనేవి కావాలి అనేది మనం కూడా ఈ క్లాస్లో అనేది నేర్చుకుందాం. ఓకే, అదేవిధంగా ఫీ స్ట్రక్చర్, అంటే ఫీ అంటే ఎంత మనకి అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది ఈ సిసిప్ కంప్లీట్ చేయడానికి. అది బేస్డ్ ఆన్ నేనైతే యూఏఈలో దుబాయ్లో చేశాను కాబట్టి దుబాయ్ది కూడా చెప్తాను, అదేవిధంగా ఇండియా కూడా చూసి చెప్తామన్నమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సిసిప్ 3.1 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ పాస్ మార్క్ క్రైటీరియా. ఓకే, అంటే సిసిప్ ఎగ్జామ్ వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అదేవిధంగా పాస్ మార్క్ క్రైటీరియా ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఈ క్లాస్లో డిస్కషన్ చేసుకుందాం వేర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, అసలు సిసిప్ చేయడానికి మనకి ఏ ఎలిజిబిలిటీ కావాలనేది కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం వేర్స్. ఓకే, అదేవిధంగా సిసిప్ కోర్స్ కంటెంట్, అంటే సిసిప్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, అంటే సిసిప్లో ఏం కోర్సెస్ కవర్ అవుతాయి ఈ వెల్డింగ్ ఇన్స్పెక్టర్లో, మనం దేనికోసం నేర్చుకుంటాం అనేది కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం వేర్స్. ఓకే, ముందుగా వాట్ ఈజ్ సిసిప్. ఓకే, ఇక్కడ మనం వాట్ ఈజ్ సిసిప్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే వాట్ ఈజ్ సిసిప్, సిసిప్ అంటే ఏంటి, సర్టిఫికేషన్ స్కీమ్ ఫర్ వెల్డింగ్ ఇన్స్పెక్షన్ పర్సనల్, అంటే ఒక సర్టిఫికేషన్ అనమాట. ఇది వెల్డింగ్ ఇన్స్పెక్షన్కి రిలేటెడ్ ఉండే ఒక సర్టిఫికేషను. ఆ సర్టిఫికేషన్ అనేది ఒక పర్సన్కి ఈ ఎగ్జామ్ త్రూగా మనకి సర్టిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సిసిప్ ఇట్ ఈజ్ ఎ వెల్డింగ్ ఇన్స్పెక్షన్ కోర్స్. దిస్ సిసిప్ ఈజ్ డిజైన్ ఫర్ ఇంజనీర్స్ అండ్ సూపర్వైజర్స్. దిస్ సర్టిఫికేషన్ ప్రొవైడెడ్ బై TWI UK, అంటే ఈ సిసిప్ సర్టిఫికేషను వెల్డింగ్ సర్టిఫికేషన్ కోర్స్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ఒక ఇంజనీర్స్కి అదేవిధంగా సూపర్వైజర్స్కి ప్రొవైడ్ చేసే, అంటే డిజైన్ చేసేకి ఇది అనమాట ఉంటుందన్నమాట. ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే TWI UK నుండి మనకి TWI అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ నుండి మనం అనేది త్రూగా ఈ ఎగ్జామ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ సిసిప్ 3.1 వెల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్. దిస్ సర్టిఫికేషన్ కవర్స్ వైడ్ రేంజ్ ఆఫ్ ది వెల్డింగ్ ప్రాసెస్ అండ్ రిలేటెడ్ ఇన్స్పెక్షన్స్, అంటే ఏంటంటే ఇది మనకి దీంట్లో మ్యాక్సిమం వచ్చేసరికి సిసిప్లో మనకి వెల్డింగ్ ఇన్స్పెక్షన్కి రిలేటెడ్గా ఉండే ఐటమ్స్, ప్రొసీజర్స్, అదేవిధంగా అన్నీ కూడా మనకి కవర్ అవుతాయి అనమాట. మనం ఫ్యూచర్లీ మీన్స్ ఫర్దర్లీ మనం అంతా కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఏమేమి కవర్ అవుతాయి ఏంటి అనేది మనము ఫ్యూచర్లీ నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ సర్టిఫికేషన్. ఓకే, మనకి ఈ లెవెల్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి, అసలు ఈ సర్టిఫికేషన్ సిసిప్ అనేది ఒక ఓన్లీ వెల్డింగ్ ఇన్స్పెక్టర్ కాకుండా అంటే దీంట్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి అనేది మనం ఇక్కడ చూసుకుందాం. బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ లెవెల్ TWI కేటగరైజ్డ్ లెవెల్స్. ఓకే, ఇక్కడ మనకి బేస్డ్ ఆన్గా చూసుకుంటే ఎక్స్పీరియన్స్ వైజ్గా చూసుకుంటే లెవెల్స్ అనేవి మనకి కేటగరైజ్ చేయబడి ఉన్నాయన్నమాట. ఓకే, ఫస్ట్ 3.0
విజువల్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్. అర్థమైందా? ఇక్కడ విజువల్ అంటే జస్ట్ ఇదేంటంటే దీంట్లో మనకి జస్ట్ ఒక విజువల్ ఇన్స్పెక్షన్ అనేసి కోర్స్ ఉంటాయి. ఈ కోర్సుని మాత్రమే ఫాలో అవుతూ ఈ 3.0 అనేది మనం చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి 3.1 వెల్డింగ్ ఇన్స్పెక్టర్. ప్రస్తుతం మనం డిస్కస్ చేసుకున్న కోర్స్ అనమాట 3.1 వెల్డింగ్ ఇన్స్పెక్టర్. ఇది వచ్చేసరికి 3.0 కంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 3.2.1 సీనియర్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్ వితౌట్ రేడియోగ్రాఫిక్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఇది వచ్చేసరికి వెల్డింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ లెవెల్ వచ్చేసరికి మనకి సీనియర్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్ అవుతారనమాట. అది 3.2.1 ఉంది కదా, ఇది వచ్చేసరికి రేడియోగ్రాఫిక్ వితౌట్ అనమాట. దీంట్లో మనకి చూసుకుంటే రేడియోగ్రాఫిక్ ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ లెవెల్ చూసుకుంటే 3.2.2. ఓకే, 3.2.2 ఇది వచ్చేసరికి సీనియర్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్ విత్ రేడియోగ్రాఫిక్. ఓకే, ఇది వచ్చేసరికి విత్ రేడియోగ్రాఫిక్ ఇంటర్ప్రిటేషన్. అంటే 3.2.2 అని వచ్చేసరికి మనకి విత్ రేడియోగ్రాఫిక్ కూడా మనం చేయడానికి అవుతుంది. 3.2.1లో వచ్చేసరికి వితౌట్ రేడియోగ్రాఫిక్ అనమాట. రేడియోగ్రాఫిక్ రిలేటెడ్ ఈ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా కూడా కవర్ అవ్వనమాట. ఓకే, నెక్స్ట్ లెవెల్ చూసుకుంటే వాట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎగ్జామ్. ఈ ఎగ్జామ్కి సిసిప్ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్ కావాలి అనేది ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీటెడ్ ఎన్రోల్మెంట్ ఫామ్. అంటే వాళ్ళు మనకి ఒక ఎన్రోల్మెంట్ ఫామ్ అనేది ఇస్తారనమాట. దీన్ని డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీడబ్ల్యూ నుండి వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఈ లింక్ మీరు ఓపెన్ చేయడానికి అవ్వకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి టీడబ్ల్యూ ఎన్రోల్మెంట్ ఫామ్ అనేసి గూగుల్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కావాల్సింది మనకి ఐ టెస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఓకే, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఎన్రోల్మెంట్ ఫామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఐ టెస్ట్ సర్టిఫికేట్. దిస్ సర్టిఫికేట్ మస్ట్ ది నియర్ విజన్ అండ్ కలర్ విజన్ టెస్ట్. అంటే ఈ టెస్ట్లో మనకి ఈ ఐ టెస్ట్ ఉంది కదా, దీంట్లో వచ్చేసరికి నియర్ విజన్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి, అదేవిధంగా కలర్ విజన్ టెస్ట్ కూడా మనకి పాస్ అవ్వాలండి. ఈ రెండు పాస్ అయితేనే మనకి డాక్టర్ అనేవారు మనకి ఈ ఐ టెస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఐ టెస్ట్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ ఐ టెస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మనం విజువల్ ఇన్స్పెక్షన్ చేయలేము, వెల్డింగ్ ఇన్స్పెక్షన్ చేయలేము కదా. వెల్డింగ్ ఇన్స్పెక్షన్ అంటేనే మనకి ఐ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, నీడ్ ది డాక్టర్ స్టాంపు. అంటే సర్టిఫికేట్ మీద వచ్చేసరికి మనకి డాక్టర్ యొక్క స్టాంప్ అనేది పక్క కావాలండి. ఓకే, నెక్స్ట్ యువర్ అప్డేటెడ్ సివి రెజ్యూమ్. అంటే మనకి ఇప్పుడు వాళ్ళకి మనం అప్డేట్ చేయాలంటే ఒక సివి అనేది మనకి వాళ్ళు ఫార్మేట్ అనేది ఇస్తారనమాట. ఓకే, వాళ్ళు మనకి ఒక ఫార్మేట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఫార్మేట్ వచ్చేసరికి మనకి సివి, మన ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసి మనం రిటర్న్ వాళ్ళకి టీడబ్ల్యూఏకి అనేది మెయిల్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, దీన్ని మెయిల్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ ప్రాసెస్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 2 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ విత్ యువర్ సిగ్నేచర్. అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక 2 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అనేది కావాలి. అవి వచ్చేసరికి మనకి మన సైన్ అనేది కావాలి. దాన్ని మనం టీడబ్ల్యూకి అనేది పంపించడం అనేది జరుగుతుంది. ఓకే, డిజిటల్ కాపీ అనేది కూడా ఒకటి కావాలి. ఓకే, ఇలా మనం మెయిల్ చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ అవుతాయి. అంటే టీడబ్ల్యూఈ ఎన్రోల్మెంట్ ఫాము, అదేవిధంగా ఐ టెస్ట్ ఫాము, అదేవిధంగా సివి, పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ వాళ్ళు చేసి ఇవన్నీ ఓకే అయితే మనకి నెక్స్ట్ మళ్ళీ పేమెంట్ కోసం అనేది ఒక మెయిల్ అనేది మనకు పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు పేమెంట్ గురించి చూసుకుందాం. సిసిప్ 3.1 ఫీ స్ట్రక్చర్. ఓకే, టీడబ్ల్యూఐ ఎగ్జామ్ ఫీ. అంటే టీడబ్ల్యూఐ సంస్థ ఉందని చెప్పాను కదా, వాళ్ళు వచ్చేసరికి మనకి నేను ఫస్ట్ ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను. ఓకే, ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1,45,000 మనకి కొన్నిసార్లు తగ్గడం కూడా జరుగుతుంది. 1,30,000 ఉంటుంది, 1,25,000 కూడా ఉంటుంది. ఇలా టైం పీరియడ్ ప్రకారం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ని ప్రిపరేటర్ క్లాసెస్ కోసం చూస్ చేసుకుంటే వాళ్ళు బేస్డ్ ఆన్ ఆఫర్స్ అనేసి ఇలా ఉంటాయి. ఆఫర్స్ ఏమీ లేకపోతే 30,000 వరకు ఛార్జ్ చేయొచ్చు, లేదనుకుంటే 25,000 కూడా ఛార్జ్ చేసే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లేదంటే మీకు ఏమైనా సరే పర్సనల్గా ఏమైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. నేను డెఫినెట్గా మీకు ఏ
ఇన్స్టిట్యూట్ అయితే మనకి 100% పాస్ రేటు ఉంటుందనేది నేను డెఫినెట్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ TWI ఎగ్జామ్ ఫీ UAE దరామ్స్లో, ఎందుకంటే నేను UAEలో చేశాను కాబట్టి దానికి రిలేటెడ్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఫర్ ఆన్లైన్ సెమినార్ క్లాసెస్ అంటే ఇదే TWI ఎగ్జామ్ ఫీజు. ఓకే, ఫర్ ఆన్లైన్ సెమినార్ క్లాసెస్ వచ్చేసరికి 7342 దరామ్స్. ఓకే, అదేవిధంగా వర్చువల్ క్లాసెస్ అంటే 2 ఉంటాయన్నమాట, 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఒకటి ఆన్లైన్ సెమినార్, అదేవిధంగా వర్చువల్ సెమినార్ అనేసి ఉంటుంది. వర్చువల్ సెమినార్ వచ్చేసరికి మనకి ఇక్కడ కొంచెం ఒక 1000 దరామ్స్ అనేవి తగ్గుతాయి అనమాట. మ్యాక్సిమం 100%లో 99% వర్చువల్ సెమినార్ క్లాసెస్ అనేది తీసుకుంటారు, ఎందుకంటే దాన్ని తీసుకొని మనం ఓన్గా ప్రిపేర్ అయ్యి మనం ఎగ్జామ్కి అనేది అటెంప్ట్ అవుతాం అనమాట. రెండిట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. దీంట్లో డిఫరెన్స్ ఏమిటంటే వర్చువల్ క్లాసెస్లో వచ్చేసరికి లెక్చరర్ అనేవారు ఉండరనమాట, మనకి ప్రొఫెసర్ కానీ లెక్చరర్ కానీ ఎవరు ఉండరు. అదే ఆన్లైన్ సెమినార్ క్లాసెస్లో వచ్చేసరికి మనకి లెక్చరర్ ఉంటారు, వాళ్ళు చెప్పేది మనం వినాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా సరే ప్రిపరేటరీ క్లాసెస్ కోసం ఏదైనా ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకుంటే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చేసరికి మనకి ఇక్కడ 1880 దరామ్స్ అనేది మనకి ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుందండి ఫీ స్ట్రక్చరు. చూసుకోండి, మీ యొక్క దీన్ని బట్టి చూసుకొని మీరు ఆన్లైన్ సెమినార్ తీసుకోవాలా వర్చువల్ సెమినార్ తీసుకోవాలా చూసుకోండి. మ్యాక్సిమం నా యొక్క ప్రిఫరెన్స్ ఏంటంటే వర్చువల్ సెమినార్ ఈజ్ ద బెస్ట్, ఎందుకంటే మనం 1000 దరామ్స్ మనకి ఈజీగా సేవ్ అవుతాయి. అదేవిధంగా మనం చెక్ చేసుకోవచ్చు కూడా, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు CSIP ఎగ్జామ్ ప్యాక్టర్ అని మనకి ఫస్ట్లో జూన్ లాస్ట్ 2024 జూన్ వరకు వచ్చేసరికి ఓల్డ్ ప్యాటర్న్ ఉండేది. 2024 జూన్ తర్వాత నుండి మనకి న్యూ ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. నేను ఎగ్జామ్ రాసింది కూడా సేమ్ న్యూ ప్యాటర్న్లోనే రాయడం జరిగింది అనమాట. దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ న్యూ ప్యాటర్న్ అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా చేంజెస్ ఉంటే డెఫినెట్గా మీకు మళ్ళీ చెప్పడం జరుగుతుందండి. ఓకే, ఎగ్జామ్లో చూసుకుంటే మనకి ఇక్కడ టోటల్గా 3 పేపర్స్ ఉంటాయండి. 3 పేపర్స్లో థియరీ పార్ట్ మీన్స్ థియరీ పేపర్ 1, ఓకే, థియరీ పేపర్ 2, అదేవిధంగా ప్రాక్టికల్ అనేసి ఉంటుందండి. ఓకే, ప్రాక్టికల్ గురించి కూడా ఒక్కొక్కటి మనం స్టేజ్ బై స్టేజ్ మనం డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి థియరీ పేపర్ 1. ఓకే, థియరీ పేపర్ 1లో మనకి ఇక్కడ 2 సెట్స్ ఉంటాయండి. ఒకటి సెట్ 1, సెట్ 2. మనకి నార్మల్గా అయితే మీరు ఏదైనా ఒక ప్రిపరేటరీ క్లాసెస్కి వెళ్తే సెట్ 1 సెట్ 2 అనేసి మ్యాక్సిమం ఫస్ట్ చెప్పరు, ఎందుకంటే మీరు భయపడతారు అనేసి. ఓకే, కానీ మనం నేర్చుకోవాలి కాబట్టి మీకు సెట్ 1 సెట్ 2 అనేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సెట్ 1 సెట్ 2 అనేసి మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఓకే, ఏదైనా ఒక పేపర్లో మనకి ఏదైనా ఒకటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక బీటెక్ ఎగ్జామ్ రాసామనుకో, ఏదో ఒక సెట్లో వస్తాయి కదా, 4 సెట్స్ ఉంటే దాంట్లో ఏదో ఒక సెట్ వస్తుంది. అదేవిధంగా దీంట్లో కూడా సేమ్ మనకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సెట్ 1 రావచ్చు, లేదంటే సెట్ 2 రావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెట్ 1 వచ్చింది అనుకుందాం. ఓకే, దాంట్లో మనకి లీడింగ్ క్వశ్చన్స్ అనేసి 60 క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే, లీడింగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 60 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ క్వశ్చన్స్ అనేసి 10 ఉంటాయి. దీన్ని వచ్చేసరికి ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ వచ్చేసరికి మనకి ఆప్షనల్ అండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ రాకపోతే దీంట్లోనే మనకి +10 అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇవి కూడా ఈ 10 క్వశ్చన్స్ కూడా మనకి ఆప్షనల్ అండి. ఓకే, రావచ్చు, రాకపోవచ్చు. మ్యాక్సిమం సెట్ 1 వాళ్ళకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ క్వశ్చన్స్ వచ్చేసరికి మ్యాక్సిమం రావు. మ్యాక్సిమం సెట్ 2 వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ సెట్ 1 వాళ్ళకి రావు, మ్యాక్సిమం 100%లో 99% రావు. ఒకవేళ వస్తే ఇలా ఉంటాయి ప్యాటర్న్. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ ఇంకొక ప్లస్ అనేది 10 అవుతుంది. అంటే టోటల్ 80 క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ లీడింగ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్. దానికి టైం వచ్చేసరికి మనకి టైం పీరియడ్ 2 hours టైం ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకే, అదేవిధంగా పాసింగ్ మార్క్ వచ్చేసరికి మనకి 70% ఆఫ్ పేపర్, అంటే 80 మార్క్స్లో మనకి 70% అనేది పేపర్స్లో మనకి రావాలి. అప్పుడే మనకి పాస్ అనేది అవుతాం ఈ పేపర్లో. ఓకే, 56 మార్క్స్ అన్నాడు. ఓకే, ఈ 56 మార్క్స్ వస్తే మనకి థియరీ పేపర్ 1 అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ థియరీ పేపర్ 2. ఓకే, థియరీ పేపర్ 2 అనేది వర్క్ ప్యాక్ ఎగ్జామ్ అండి. దీంట్లో ఓన్లీ ఒకే సెట్ ఉంటుంది. సెట్ 1 పేపర్ వచ్చిన వాళ్ళకి కూడా ఒకటే సెట్, సెట్ 2 పేపర్ వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ సెట్ ఉంటుందండి. దీంట్లో సెట్ అనేది చేంజ్ అవ్వడం అనేది జరగదు. ఓకే, దీంట్లో 4 WPS ఇస్తారు, అదేవిధంగా 4 WPQ ఇస్తారు, అదేవిధంగా 1 డ్రాయింగ్ ఇస్తారు. ఓకే, ఇలా మనకి 4 WPS ఇచ్చి
దీంట్లో నుండే క్వశ్చన్స్ ఇస్తారు. అదేవిధంగా 4 WPQ ఇచ్చి దాంట్లో నుండి క్వశ్చన్స్ ఇస్తారు. ఒక డ్రాయింగ్ ఇచ్చి దాంట్లో నుండి క్వశ్చన్స్ ఇస్తారన్నమాట. ఈ వర్క్ ప్యాక్ వచ్చేసరికి మనకి టోటల్ 40 మార్క్స్ అండి. ఓకే, 40 మార్క్స్ ఉంటుంది. దాని టైం చూసుకుంటే మనకి ఇక్కడ 1 అవర్ 30 మినిట్స్ వరకు ఉంటుందండి. 1 అవర్ 30 మినిట్స్. మనకి పాసింగ్ మార్క్ చూసుకుంటే 70% అండి. ఫస్ట్ పేపర్ వదిలేసేయండి. ఓకే, ఫస్ట్ పేపర్ అయిపోయింది. ఫస్ట్ పేపర్ వదిలేసి నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి 40 మార్క్స్కి 70% మనకి ఇస్తారు. అంటే 28 మార్క్స్ వచ్చేసరికి మనకి టోటల్గా ఉంటాయండి. ఓకే, ఇలా 28 మార్క్స్ వస్తే మనకి పేపర్ 2 కూడా మనం పాస్. ఓకే, నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్ అండి. ఫస్ట్ దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలండి. ప్రాక్టికల్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ప్రతి ఒక్కరు కూడా చూసి మార్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, టోటల్ మనకి ఇక్కడ వచ్చేసరికి 8 సెగ్మెంట్స్ ఉంటాయి. దీంట్లో 3 క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే, ఒక్కొక్క సెగ్మెంట్కి 3 క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు అడుగుతారు. 3 క్వశ్చన్స్లో మనకి 13 సెగ్మెంట్స్ మళ్ళీ ఉంటాయి. 13 ABCD లైక్ 13 ఉంటాయన్నమాట. అవన్నీ మనం ఫ్యూచర్ క్లాసెస్లో మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆ 3 క్వశ్చన్స్ ఏమిటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ అంటే ఇంపర్ఫెక్షన్ ఏదైనా ఇచ్చిన సెగ్మెంట్లో ఇంపర్ఫెక్షన్ అనేది ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ఇన్పర్ఫెక్షన్స్ అనేవి ఏమనేది ఉంటాయి అనేది మనం ఫ్యూచర్ క్లాసెస్లో నేర్చుకుందాం. ఓకే, విచ్ ఇంపర్ఫెక్షన్ రిజెక్టెడ్ బై గ్రూప్ A సెకండ్ క్వశ్చన్ అనమాట. అంటే మనం మనం ఏదైతే ఇన్పర్ఫెక్షన్ మనం చూసామో ఆ ఇంపర్ఫెక్షన్ వచ్చేసరికి గ్రూప్ A అంటే కొన్ని వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనకి ఇది గ్రూప్ Aలో రిజెక్ట్ అవుతుందా లేదా అని చెప్పాలి అంతే. ఓకే, నెక్స్ట్ విచ్ ఇంపర్ఫెక్షన్ రిజెక్టెడ్ బై గ్రూప్ C అంటే గ్రూప్ Cలో సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్లు ఉంటాయి. మనం కనిపెట్టిన ఈ ఇంపర్ఫెక్షన్ అనేది దీంట్లో యాక్సెప్టా కాదా అనేసి కూడా మనం చెప్పాలి. దీంట్లో వచ్చేసరికి టోటల్ మార్క్స్ అనేవి ఉండవండి. కానీ దీంట్లో వచ్చేసరికి కూడా సేమ్ పాస్ మార్క్ అని వచ్చేసరికి 70% పాస్ మార్కు ప్రాక్టికల్ పేపర్లో. ఓకే, నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. దీన్ని చాలా మైండ్లో పెట్టుకోవాలి అందరూ కూడా. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఒక్క ఆన్సర్ మనం రాంగ్ చేసామనుకో మనకి 1 మార్క్ అనేది మైనస్ అయిపోతుంది. అంటే మనం ఆల్రెడీ కొన్ని ఏదైనా మనకి గ్రూప్ ఎగ్జామ్స్ అలా రాసి ఉంటాం కదా. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్ నేను ఏదో ఒకటి ఇక్కడ రాంగ్ అయిపోయింది అంటే నేను ఒక రైట్ చేసింది కూడా ఇది కూడా మనకి ఆటోమేటిక్గా రాంగ్ అయిపోతుంది అనమాట. అంటే మనకి ఒకటి రైట్ అయినది ఆటోమేటిక్గా మైనస్ అయిపోతుంది అనమాట. ఓకే, అర్థమైంది అనేసి అనుకుంటున్నాను అందరికీ ఇంకా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి CSIP ఎలిజిబిలిటీ క్రైటీరియా. అసలు CSIPకి మనం ఎగ్జామ్కి అప్లై చేయాలంటే మనం ఏ ఎలిజిబిలిటీ మనకు ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం 3 years ఆఫ్ వెల్డింగ్ ఇన్స్పెక్షన్ ఎక్స్పీరియన్స్. అంటే మనకు మినిమం 3 years వచ్చేసరికి వెల్డింగ్ ఇన్స్పెక్షన్ అనేది ఇన్స్పెక్షన్ చేసే ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఉండాలండి. ఓకే, 3 years మినిమం ఉండాలి. వాళ్ళు ఎలా చెక్ చేస్తారంటే ఈ 3 years నువ్వు వెల్డింగ్ ఇన్స్పెక్షన్ చేసావా లేదనేసి ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది చూడండి. మనకి నేను డాక్యుమెంట్ నెంబర్ కూడా మీకు అనేది మెన్షన్ చేశాను. క్లాస్ 1.2.1/1.2.2 డాక్యుమెంట్ నెంబర్ CSIP WI 6-92. ఈ డాక్యుమెంట్ రిలేటెడ్గా మనం చేసిన వర్క్ అనేది వెల్డింగ్ రిలేటెడ్కి సంబంధించిందా కాదనేసి వాళ్ళు చెక్ చేసి తర్వాతే మనము ఎగ్జామ్కి అప్లై చేసిన ఎన్రోల్మెంట్ ఫామ్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, మన ఫ్యూచర్ నెక్స్ట్ క్లాస్లో కూడా మనం ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంది కదా దాన్ని ఎలా ఫిల్ చేయాలి, అదేవిధంగా ఐటెస్ట్ని ఎలా ఫిల్ చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ యూ హ్యావ్ ఎ CSIP 3.0 మీన్స్ విజువల్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్ యొక్క సర్టిఫికేట్ ఉందనుకో మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందండి. ఓకే, ఇక్కడ చూడండి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం సరిపోతుంది. ఓకే, సేమ్ క్లాస్లో వాళ్ళు చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ CSIP వెల్డింగ్ ఇన్స్పెక్టర్, CSIP వెల్డింగ్ ఫోర్మ్యాన్ ఆర్ సూపర్వైజర్. అంటే CSIPలో వెల్డింగ్ ఇన్స్ట్రక్టర్ కానీ అదేవిధంగా వెల్డింగ్ ఫోర్మ్యాన్ కానీ సూపర్వైజర్ కానీ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ చూసుకుంటే 1 year ఇన్స్పెక్షన్ ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే క్లాస్ వచ్చేసరికి మనకి చేంజ్ అవుతుందండి. ఓకే, 1.3.4. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ CSIP WI 6-92 ఈ క్లాస్ ప్రకారం వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఓకే, ఈ యొక్క డాక్యుమెంట్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే చెప్పండి, నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు పంపించడం జరుగుతుంది మీ మెయిల్ త్రూ. ఓకే, ఫైనలీ లాస్ట్ టాపిక్ వచ్చేసరికి ఈరోజు క్లాస్లో 3.1 కోర్స్ కంటెంట్స్. ఓకే, ఫస్ట్ కోర్స్ కంటెంట్స్ ఏంటంటే దీంట్లో రూల్స్ అండ్
డ్యూటీస్ ఆఫ్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్, రూల్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్ దాని గురించి కూడా ఉంటాయి. అదేవిధంగా వెల్డింగ్ డిఫెక్ట్స్ గురించి ఉంటాయి. వెల్డబిలిటీ ఆఫ్ స్టీల్ చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. అదేవిధంగా హీట్ ట్రీట్మెంట్స్ గురించి ఉంటాయి. అదేవిధంగా వెల్డింగ్ కన్జ్యూమర్స్ గురించి ఉంటాయి. అదేవిధంగా ఎన్డిటి అండ్ డిటి, ఎన్డిటి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్, అదేవిధంగా డిటి అంటే డిస్ట్రక్టివ్ టెస్టింగ్, వీటి గురించి ఉంటాయి. అదేవిధంగా కంట్రోల్ ఆఫ్ ప్రీ హీట్, అంటే ప్రీ హీట్ని ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా ఉంటుంది. మ్యాక్రో ఎగ్జామినేషన్ గురించి ఉంటుంది. థర్మల్ కండక్ట్ గురించి ఉంటుంది. థర్మల్ కటింగ్ గురించి ఉంటుంది. వెల్డింగ్ ప్రాసెసెస్ అండ్ డబ్ల్యూపిఎస్, పిక్యూఆర్, అదేవిధంగా డబ్ల్యూపిక్యూ, వీటి గురించి కూడా అన్ని ఎలా ప్రిపేర్ చేయాలని ఉంటుంది. అదేవిధంగా కోడ్స్ అండ్ స్టాండర్డ్స్, అంటే ఏ కోడ్స్ దేనికి యూజ్ చేస్తారనేది కూడా కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ గురించి ఉంటుంది. ఓకే, అదేవిధంగా స్ట్రెస్ అండ్ డిస్ట్రక్షన్స్ మీన్స్ మనం ఏదైనా ఒక వెల్డింగ్ చేసేటప్పుడు స్ట్రెస్సెస్ దాని మీద ఎఫెక్ట్ అవుతాయి కదా, దానివల్ల డిస్ట్రాయ్ మీన్స్ దానివల్ల పీస్ అనేది బెండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, దాని గురించి కూడా మనకి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, వెల్డబిలిటీ అండ్ సేఫ్టీ అండ్ వెల్డింగ్ రిపేర్ వర్క్స్, అదేవిధంగా వెల్డింగ్ రిపేర్ వర్క్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా రిపేర్ చేయాలి, ఏ కోడ్స్ యూజ్ చేయాలి అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా క్యాలిబ్రేషన్స్, అంటే వెల్డింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ హై లో గేజ్, ఆ తర్వాత క్యామ్ గేజ్, వాటిని ఎలా మనం క్యాలిబ్రేషన్ చేయాలనేది కూడా దాని ఏ కోడ్స్ యూజ్ చేసి క్యాలిబ్రేషన్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ నేర్చుకుంటామండి. ఓకే వేర్స్ ఇదండి ఈరోజు క్లాసు. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంటుంది కదా, ఎన్రోల్మెంట్ ఫామ్ ఎగ్జామ్కి ముందుకు అప్లై చేయడానికి దాన్ని ఎలా ఫిల్ చేయాలి దాన్ని కూడా నేర్చుకుందాం. అదేవిధంగా ఐ టెస్ట్ మీకు ఏదైతే బాగుంటుంది అనేది కూడా చూసుకుందాం. అదేవిధంగా మనకి నెక్స్ట్ CV ఫార్మేట్ వాళ్ళు ఇస్తారు, దాన్ని ఎలా ఫిల్ చేయాలనేది కూడా నేర్చుకుందాం. నెక్స్ట్ మీ పాస్వర్డ్ సైజెస్, అంటే జస్ట్ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఆ నెక్స్ట్ క్లాస్ నుండి మనం ఎవ్రీడే స్టెప్ బై స్టెప్ మనకి TWA బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ త్రూగా మనం ఒక్కొక్క క్లాసెస్ అనేది నేర్చుకుందాం. అదేవిధంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందనేసి కూడా నేను నమ్ముతున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.